ఈ మంత తీవ్రమైనటువంటి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లాలో దాదాపు 5 మండలాలు మనకి సివియర్లీ ఎఫెక్ట్ ఉంటుంది. పెద్దాపురం డివిజన్లో ఒకటి, మాకు మిగిలినవి కాకినాడ డివిజన్లోను. సో కాకినాడ ఆర్డీఓ కింద ఈ 4 మండలాలు నేను పర్యవేక్షిస్తున్నాను. సివియారిటీని దృష్టిలో పెట్టుకుని దాదాపు 90 పునరావాస కేంద్రాలను ఇప్పటికే గుర్తించి ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలన్నిటికీ ఇన్ఛార్జీలు పెట్టారు. జనరేటర్ సౌకర్యం ఇప్పిస్తున్నాం మేము. అదేవిధంగా కంటిన్యూస్ డ్రింకింగ్ వాటర్కి కూడా ఆర్డబ్ల్యూఎస్ వారితో ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఫిషర్మ్యాన్ ఏరియాలో నేరుగా ప్రభావం చూపేటువంటి మండలం మాకు ఉప్పాడ కొత్తపల్లి ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఒక 2000 కుటుంబాల దాకా సముద్రం ఒడ్డున ఇళ్ళు ఉంటాయి. వాటిలన్నిటికీ ఖచ్చితమైనటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి వారందరినీ కూడా రేపు ఉదయం నుండి పునరావాస కేంద్రాలకి వచ్చామనేసి హెచ్చరించడం జరిగింది. ఆటోల ద్వారా వారందరినీ హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా మత్స్యకార పెద్దలందరితోటి కూడా ఇప్పుడే ఒక 200 మందితో అన్ని గ్రామాల నుండి సమావేశం జరిపి వారందరి సహకారం కోరటం జరిగింది. కొంచెం రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. మేము చాలా తుఫాను చూసామండి, ఏం పర్వాలేదు అనేటువంటిది రెసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఇది అన్నిటి తుఫాను వంటిది కాదు, మనకి తీరం దాటుతున్నది. ఎక్కడో తీరం దాటే తుఫాను కాదు కాబట్టి హెవాక్ మనకే ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అందరికీ నచ్చడం జరిగింది. అదేవిధంగా హోప్ ఐలాండ్లో ఒక 110 మంది ఉండిపోయారు. వారు 110 మంది తీసుకురావడానికి 5 టగ్ బోట్లతోటి పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఉదయం నుండి అక్కడే ఉన్నారు. బట్ వారు కూడా రావడానికి నిరాకరిస్తున్నారు. సరే ఇంకొక 2 అవర్స్ వారిని బతిమాడి లేకపోతే బై ఫోర్స్ అయినా వారిని ఒడ్డును తీసుకొచ్చేయడానికి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. సో అన్ని విధాలైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా సహకరించాలి. సముద్ర తీర ప్రాంతంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మన కాకినాడ రూరల్ సూర్యాపేటలో ఫిషర్మెన్స్ ఎక్కువ సమాచారం. చర్యలందరూ అన్ని మండలాల్లోనూ ఒకేలాగా ఉంటాయి సార్. అక్కడైతే మనకి ఇంటెన్సిటీ తేడాను బట్టి మనకి ఉప్పాడ దగ్గర తీరం దాటుతుంది అంటున్నారు. నెక్స్ట్ ఉప్పాడలో చాలా ఇళ్ళు అన్నీ కూడా చాలా గ్రామాలు సముద్రం ఒడ్డునే ఉంటాయి. కాబట్టి మాకు అక్కడ ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం ఎంఆర్ఓలు, ఎండిఓలు, 2 డిప్యూటీ కలెక్టర్స్ని అక్కడే డిప్లాయ్ చేయడం జరిగింది. 4 ఎండిఓస్ని, ఎంఆర్ఓస్ని కూడాను ప్రత్యేకంగా. అదేవిధంగా కాకినాడ రూరల్లో మనకి పగడాలపేట కానీ, సూర్యాపేట కానీ, అంటే కాకినాడ టౌన్కి అవతల పక్కన ఉండేటివి, టౌన్కి అవతల పక్కన ఉండేటువంటివి దాదాపు 7-8 గ్రామాలు ఉంటాయి. అవి కూడా సముద్రం ఒడ్డునే ఉంటాయి కానీ అంత మరీ నీళ్ళలోకి ఉండవు. బట్ హెవోక్ అంటే గాలి విపరీతంగా రావటం వల్ల జరిగే నష్టం అయితే ఉంటుంది. కాబట్టి కాకినాడ అర్బన్లోని ఏటిమొగ ఒకటి, వాటిలన్నింటినీ కూడా మేము అంతే తీవ్రతోటి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది. అక్కడే తీరం దాటుతున్న నేపథ్యం పవన్ కళ్యాణ్ మీతో ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఇప్పటికప్పుడు పర్యవేక్షణ ఆయన ఇక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్నారా? లేకపోతే ఇవన్నీ మీరు ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుండి అంటే సైక్లోన్ కన్ఫర్మేషన్ జరిగిన దగ్గర నుండి చీఫ్ సెక్రటరీ గారు ఒక 2 సార్లు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. కలెక్టర్ గారితో ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గానికి వరకు డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకమైనటువంటి ఇచ్చేస్తూ తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి, అంటే ఎరస్ట్వేల్ తూర్పుగోదావరి జిల్లా మొత్తానికి వారు కూడా కలెక్టర్ గారితో నిన్న 2 సార్లు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. వారు ఇచ్చినటువంటి సూచనల మేరకే ఇక్కడ మొబైల్ హాస్పిటల్ కూడా ఒకటి ఇమీడియట్గా పెడుతున్నారు. అదేవిధంగా అంటే పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి అధికారులను కూడా సూపర్వైజ్ చేయడానికి, మాకు కింద స్థాయి అధికారులందరికీ గైడెన్స్ ఇవ్వడానికి అన్ని రకాలైనటువంటి సపోర్టు చేస్తూ దానికి తగ్గినటువంటి బడ్జెట్స్ కూడా మంజూరు చేయడానికి హామీ ఇవ్వడం జరిగింది. కంటిన్యూస్గా రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ ఆఫీసర్స్ కానీ, అదేవిధంగా మంత్రివర్గంలోని సంబంధిత మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు కూడా మా అధికారులందరినీ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటున్నారు. పొజిషన్ అంటే రేపు ఎల్లుండి మనకి యాక్చువల్గా రేపు సాయంత్రం నుండి సివియారిటీ గ్రౌండ్ మీద కనపడుతుంది. కాబట్టి అప్పటి నుండి ఇంకా మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. 3 రోజుల పాటు జిల్లాలో క్లిష్ట పరిస్థితులు ఏర్పడే నేపథ్యం ఉన్నాయని పరిస్థితులు అది అధికార యంత్రాంగం చెప్పిన తరుణంలో మంత్రులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? లేకపోతే డిప్యూటీ పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా? మీకు ఏమన్నా అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తోటి డెఫినెట్గా అటువంటి ఇది ఉంటుందండి. ఇప్పుడు దాకా లేదు కానీ డెఫినెట్గా ఇంటెన్సిటీ లేదంటే తీవ్రతను బట్టి మనకి జరిగే నష్టాన్ని బట్టి ఖచ్చితంగా మీకు ముందు తెలుసు ఉద్దు తుఫాను ఏ విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరుండి అలాగా మానిటర్ చేసి చూసారో అదే టైప్ ఇప్పుడు కూడా ఉంటుంది. సహజం, అది క్వైట్ న్యాచురల్. ఎందుకంటే వారి ఆధ్వర్యంలోనే అంతా జరుగుతుంటుంది కాబట్టి అది ప్రాబ్లం. వచ్చే 3 రోజుల పాటు జిల్లా ప్రజలకు మీ దగ్గర నుంచి ఏ విధంగా చర్యలు అందరూ కూడా తుఫాను ప్రాంతం అంటే సముద్రం ఒడ్డే కాదు, అదర్ దాన్ ఏరియా అంటే మెట్ట ప్రాంతాల్లో కూడా మీకు గాలి వచ్చి చెట్లు, లైట్ స్తంభాలు లేకపోతే తోటలో పడే అవకాశం ఉండిపోతుంది. కాబట్టి అందరికీ కూడా మైటో ద్వారా మైకు పెట్టి చెప్పించడం జరుగుతున్నది. విరిగిపోయినట్టు చెట్ల దగ్గర కానీ, లైట్ స్తంభాలు పాడైపోయిన ఇళ్ళ దగ్గర నుంచోవద్దు.
సఫిషియెంట్ కూరగాయలు నిత్యావసర వస్తువులు ముందుగానే కొనుక్కుని దాచుకోండి. అదేవిధంగా కొవ్వొత్తులు కానీ లైటింగ్ సామాగ్రి ఛార్జ్ లైట్లు కూడా అవి దగ్గర పెట్టుకోండి. అప్పటికప్పుడు ఇబ్బంది పడతాం కానీ ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఆగి కొన్ని సరుకులు నెక్స్ట్ డేస్ ఆఫ్టర్ సైక్లోన్ రాకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం సఫిషియెంట్గా నిల్వ ఉంచుకోవాల్సిందిగా ప్రజలందరికీ కోరుతున్నాం.